రాజన్ గారు, ఏ ఏ దేశాలకు అరెస్ట్ ఉందంటారు? మనకి ఇప్పుడు శాస్త్రాల్లో మనకు చెప్పుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, దుబాయ్లో కావచ్చు, రష్యాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఏమండి, తర్వాత భారతం పైన కూడాను ఒక చెరుకను ఉందన్నట్టుగా మనకు శాస్త్రాలు, దాని శాస్త్రాలు తెలుస్తుంది. ఈ యొక్క గ్రహ కూటమి అనేది ఎప్పుడైతే కూడాను ఈ సూతకం ఏర్పడిన తర్వాత దీని ఒక ప్రభావం అనేది కనబడుతుంటుంది. ఏది బాగుంది, ఏది బాగాలేదు అనేసి దానిపైన దృష్టి పెట్టి ఇప్పుడు దానిపైన ఈ యొక్క వారు జరగడానికి అవకాశాలు కనపడుతుంటాయి. రజితా శ్రీ గారు, ఏ దేశాల మీద గ్రహణం ఎఫెక్ట్ ఉంది? ఏ దేశాలు అరిష్టానికి వెళ్ళొచ్చు? ఇప్పుడు పెద్దలందరూ చెప్పిందే అండి, మనం చూస్తున్నాం. హిందీ సంబంధం అంటే రష్యా కానీ, లేదంటే దుబాయ్ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, అమెరికా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఇండియాకి ఇప్పుడే ఉండకపోవచ్చు. ఇప్పుడే ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేంత అవకాశం ఇండియాకి ఉండకపోవచ్చు. ప్రపంచంలో మనకి అటువైపు ఉన్న ఈశాన్య దేశాలు కానీ, ఈ ఇరాక్, ఇరాన్ ఇలాంటివన్నీ హిందీకి ఉన్నాయి కదా, అరబ్ దేశాలు, అలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేవి ఉండొచ్చు. సో ఈ గ్రహణం ఇంపాక్ట్ తోటి ఇండియా పాకిస్తాన్ వార్ సంథింగ్ లైక్ అలాంటిది ఇప్పుడేమీ లేదు. ఓకే, ఇంతకు ముందు మన డిస్కషన్కి ప్రారంభం కంటే ముందు కృష్ణసుధి గారితో మాట్లాడినప్పుడు చర్చ వచ్చింది. ఉన్నప్పుడు అనుకున్నటువంటి సంఘటన ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎక్కువగా ప్రభావితం అవుతాయి. మిడిల్ ఈస్ట్ కి పెద్ద గ్రహం ఉంది కదా అడ్డు, ఇజ్రాయెల్ రూపంలో.